ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకోవడం కామన్. అది లేకపోతే ఏ పని చేయడానికి శక్తి ఉండదు. కొందరు భోజనం తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటుందని కంప్లైంట్ చేస్తుంటారు. దీని కారణంగా ఎప్పుడైనా ఎక్కడైనా తమకు నచ్చిన ఫుడ్ కళ్ళ ముందు ఉన్న కడుపు నిండగా తినడానికి ఇబ్బంది పడతారు. మరికొందరిలో కొంచెం తిన్నా సరే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. కడుపులో గ్యాస్ సమస్య కారణంగా కడుపు ఉబ్బరం వస్తుంది. ఇది ప్రాణాలు తీసే సమస్య కాకపోయినా దీనివల్ల చాలా అసౌకర్యం, భవిష్యత్తులో ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. భోజనం తర్వాత కడుపు ఉబ్బరం ఉండకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటిస్తే సరి. భోజనం తర్వాత అల్లం టీ తీసుకుంటే కడుపు ఉబ్బరం సమస్య ఉండదు. అల్లం తురుమును నీళ్ళల్లో వేసి ఉడికించి కాస్త తేనెతో తీసుకోవాలి. ఇది కడుపు ఉబ్బరం తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది. చాలామంది భోజనం చేసేటప్పుడు కూల్ డ్రింక్స్, చక్కెర పానీయాలు తాగుతుంటారు. ఇది కడుపు ఉబ్బరానికి కారణమవుతుంది. అందుకే వీటిని అవాయిడ్ చేయాలి. భోజనం చేసేటప్పుడు హడావిడిగా ఆహారాన్ని సరిగ్గా నమలకుండా తింటారు కొందరు. దీనివల్ల కూడా కడుపు ఉబ్బరం వస్తుంది. ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ఇలా చేస్తే జీర్ణక్రియ సజావుగా ఉంటుంది. క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయడం వల్ల జీర్ణ వ్యవస్థలో గ్యాస్ కదలికలు చురుగ్గా ఉంటాయి. ఇది ఉబ్బరం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోజు వ్యాయామం అలవాటు చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా కడుపు ఉబ్బరం సమస్యకు ఎక్కువగా కారణమయ్యేది భారీ ఆహారం. పెద్ద మొత్తంలో నూనె, తీపి, ప్రోటీన్ కలిగి ఉన్న ఆహారాలు తీసుకుంటే అవి జీర్ణం కాకపోవడంతో కష్టమే అజీర్ణం చేస్తుంది. దీనివల్ల కడుపులో గ్యాస్ ఏర్పడి కడుపు ఉబ్బరం సమస్య ఏర్పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఆహారంలో భారీ ఆహారం తొలగించి తేలికగా ఉన్న ఆహారం తీసుకోవాలి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.